మనకు 5 రకాలుగా ఇమ్మన్నారు మీకు. ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ అనేది జరిగిందా, ఎల్సీసీ కార్డుకి సంబంధించి, మ్యుటేషన్కి సంబంధించి, ఈ ఫ్రీ హోల్డ్ 20 ఇయర్ రిజిస్ట్రీకి సంబంధించి, అదర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఒక దాదాపు 5 రకాలుగా మీకు ఆ మెమోలో మీకు ఇవ్వడం జరిగింది. ఈ 5కు సంబంధించి మీకు రిజిస్టర్లు మీకు దాని ప్రకారం చేయండి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు మామూలుగా మనకి ఏంటంటే 16వ తారీఖు 15వ తారీఖు లాంచ్ చేయమన్నారు. 16వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేయమన్నారు. దానికి సంబంధించిన మీకు షెడ్యూల్ కూడా మీరు ప్రిపేర్ చేసి మేము నిన్న కల్లానే ఇమ్మని చెప్పాము. మేము ఇప్పుడు 16వ తారీఖున జరగవలసిన రెవెన్యూ సదస్సును పోస్ట్ పోన్ చేశారు. 16వ తారీఖు జరగవలసిన రెవెన్యూ సదస్సుని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ డేట్ మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నిన్న మా 2:30కే స్పెషల్ సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. నీకు మళ్ళీ అది డేట్ ఎప్పుడనేది మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ ప్రొసీజర్ మాత్రం మీరు రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు. డేట్ ఎప్పుడైనా మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము, కానీ మీ ప్రొసీజర్ అయితే మాత్రం రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు. ఆ ప్రొసీజర్ ఏంటంటే నేను ఆల్రెడీ తహసీల్దార్ చెప్పాను. సేమ్ బీఆర్ఓ లెవెల్ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను మళ్ళీ మీ అందరినీ మీ పిలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది షెడ్యూల్, రోజువారీ షెడ్యూల్. పెద్ద విలేజ్ ఏదైతే ఉందో అంటే 5,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న విలేజ్ ఏదో ఉందో ఆ విలేజ్ లో రోజు మొత్తం మీరు ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆ గ్రామంలో కూర్చోవాలి. మొత్తం మండల టీం, తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, మీరు ముందే తహసీల్దార్స్ మీరు మాడుకొని మీ పరిధిలో 4 మండలాలు ఉంటే మీ సబ్ రిజిస్టార్తో మాడుకొని 4 స్టాఫ్ని, సబ్ రిజిస్టార్ ఆఫీస్ 4 స్టాఫ్ని మీ మండలంలో ఏమేమి రిజిస్ట్రేషన్ జరిగింది లాస్ట్ 5 ఇయర్స్ ఆ లిస్టు పట్టుకుని మీ దగ్గర రమ్మని చెప్పాలి. ఓకే. అలాగే ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్ ఉంటేనేమో ఎన్విరాన్మెంట్ స్టాఫ్, వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉంటేనేమో వర్క్ బోర్డ్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటే ఫారెస్ట్ స్టాఫ్, వీళ్ళందరూ ఇదంతా టీమ్గా మీరు ఆ రోజంతా కూడా డైలీ ఉదయం 9 గంటల నుండి షార్ప్గా 9 గంటలు స్టార్ట్ చేసి రోజంతా కూడా మీరు ఉండాలి. మీ టీముని నాయకత్వం వహించేది మీ మండలం నోడల్ ఆఫీసర్. ఇప్పుడు వాళ్ళని కూడా పిలిచాను, వాళ్ళు వెనకాల కూర్చున్నారు.